ఇన్ పొటాటో రేస్ ఏ బౌల్ ఈజ్ ప్లేస్డ్ ఏ స్టార్టింగ్ పాయింట్. ఒక బౌల్ని స్టార్టింగ్ పాయింట్లో పెట్టాడు. అక్కడి నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఒక్క పొటాటోని పెట్టాడన్న. సో ఆ పొటాటో స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఆ పొటాటో పట్టుకొని మళ్ళీ వచ్చి బౌల్లో పెట్టి మళ్ళీ రెండో పొటాటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ పట్టుకొని మళ్ళీ వచ్చి ఇలా వస్తే మొత్తం ఎన్ని పొటాటోస్ ఉన్నాయంట? 10 ఉన్నాయంట. ఈ 10 కంప్లీట్ చేయడానికి ఆ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, ఐ మీన్ ఎంత డిస్టెన్స్ రన్ చేస్తారో అని అడుగుతున్నాను అన్న. సో చూద్దాం ఒకసారి మనం. సో ముందు ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ అన్న. ఇలా ఒక బౌల్ ఉంది. ఇగో ఇక్కడ ఒక పొటాటో ఉందా, దీని నుంచి దీనికి డిస్టెన్స్ ఎంత అంటే 5 మీటర్స్ నాన్న. దీని తర్వాత 3 మీటర్స్లో ఇంకొకటి ఉంది నాన్న. ఇక్కడ నుంచి ఇంకొక 3 మీటర్స్లో ఇంకొకటి ఉంది నాన్న. ఇలా ఎన్ని ఉన్నాయి నాన్న? మొత్తం 10 ఉన్నాయంట. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్తే 5 మీటర్స్, మళ్ళీ ఇటువైపు వస్తే 5 మీటర్స్. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుందో మనకి 10 అవుతుంది. అలాగే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు వెళ్తే 8 మీటర్స్, మళ్ళీ ఇటువైపు వస్తే ఎంత 16 రా. అలాగే ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళాం అనుకున్నా 5 + 3 8, 8 + 3 11, 11 + 11 అన్న. మొత్తం ఎంత 22. సో ఇలా ఎన్ని ఉన్నాయి నాన్న? n = 10 అన్న. అంటే an మనం ఫైనల్ చేస్తే సరిపోతుంది అన్న. సో a = ఎంత అన్న? 10 అండ్ d = 16 - 10 అంటే మనకి 6 అండ్ an = a + 9d. a అంటే ఎంత అన్న? 10 + 9 × d అంటే సో 10 + 54 అంటే ఎంత? 64. అంటే ఏ 10 వచ్చేసరికి ఎంతనా? 64. అది ఏమడిగాడు? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందని అడిగాడు. అంటే S10 = 10/2 × a ప్లస్ ఐ మీన్ ఏ అంటే ఎంత? 10 ప్లస్ ఓకేనా. సో 64 నాన్న. 64 అంటే 10/2 × 74 అంటే 2 1s 2 3s 3 7s నాన్న. అంటే ఎంత మొత్తం 370 నాన్న. S10 = 370. అంటే మొత్తం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి మొత్తం 370 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట.